తెలంగాణలో ప్రతిపక్షం. కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు, సోదరి కవిత గారు, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ గణన చేయాలి. ఆడపిల్ల కాబట్టి జర మంచిగా మాట్లాడుతున్నా, గౌరవప్రదంగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇలా నువ్వు అడుగుతున్న బీసీలకి మీ నాయన 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది. 2 ఇయ్యలే, మీరు 2 ఇయ్యలే సరిగా. అన్నో బీసీ బిడ్డను అర్ధాంతరంగా తీసి అవతల వారేసాడు మీ నాయన. కవిత, ఆ రోజు నీ నోరు ఎందుకు మూతపడ్డది? అది మాట్లాడి చెల్లె, గౌరవంగా ఉంటుంది. అదే నువ్వు ఆడపిల్లవు కాకపోయింటే ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పండి. ఇప్పటికైనా బీసీల గురించి మొసలి కన్నీరు, ఇంకా దేని గురించో మొసలి కన్నీరు మార్చే కార్యక్రమాన్ని సోదరి కవిత గారు మానుకోవాలి. 10 మంత్రి పదవులు 18లో 54% బీసీలుంటే 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే. 10 ఏళ్ల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 2-3 మంత్రి పదవులు ఇచ్చి అందులో బీసీ బిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక తీసి అవతల వారేసి ఈటల రాజేందర్. ఆ రోజు ఎడిపోయిన వీళ్ళ నోర్లన్నీ వాళ్ళు బీసీలు కాదా? ఆ రోజు బీసీ కులగణన గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది కవిత? కవితకి బీసీలకు ఏం సంబంధం? నిజాయితీ ఉంటే మీ నాయన ఈ రోజుకైనా ప్రతిపక్ష పదవి హోదాని ఒక బీసీ బిడ్డకి ఇవ్వని చెప్పు. పార్టీ అధ్యక్ష పదవి ఏంటి పోని, ఏదైనా చర్చ జరిగితే అసెంబ్లీలో ఒక బీసీ బిడ్డని మాట్లాడించింది చెప్పు. ఈ ఏడాది పోలే, అయితే హరీష్ మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి. ఎవరు లేడా బీసీ బిడ్డ అక్కడ? ఎవరికి మాట్లాడే అర్హత లేదా? నీ అన్న కంటే ముందు, నీ బావ కంటే ముందు మంత్రులైన వాళ్ళు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అక్కడ. వాళ్ళకి ఇయ్యండి, మాట్లాడిపోయిండ్రి. అందుకని ముసలి కన్నీరు బంద్ చేయండి. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, ఆ ముగ్గురు గురించి రాయడం బంద్ చేయండి. కొద్దిగా లేతే వాళ్లే ఉన్నట్టు, ప్రతి సమస్య వాళ్ళకే తెలిసినట్టు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఆ ముగ్గురే. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీయే. ఇక వాళ్ళు వచ్చి బీసీ గణన చేయండి, బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి. మీరు కూడా మాట్లాడుతుంటే చెల్లె దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అందుకని దయచేసి మేము మీ జోలికి రావట్లేదు. మీ సాగు మీరు సాగుతుంది, మీ కర్మ మీరు అనుభవిస్తూ అన్ని కులాలను నాశనం చేసి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకున్నందుకు మంచోడు మౌనంగా ఏడిస్తే ఆ మంచోని కన్నీరే మీ కోంపకి రాస్తుందని చెప్తాం. అది జరిగింది. ఇప్పటికైనా మౌనంగా ఉంటుంది. ప్రజలు ఓట్లయితే ఎప్పుడన్నా 1-2 గెలిపిస్తే సంతోషపండి. ఎక్కువ ఎగిరిపడ్డారు అనుకోండి, మళ్ళా భూమికి వేసుకుంటారనేది ఆలోచించుకోండి. భారతీయ జనతా పార్టీ జోలికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జోలికి వస్తే మేము మొదటి నుంచి కూడా నేను కూడా నీకంటే ఎక్కువ జై తెలంగాణ ఆందోళించండి. నీటిగా జవాబు 70 से जरूर आपको मिलेगा. మన జిల్లాలో మొట్టమొదట మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయి వచ్చినాక భరోసా ఇచ్చేటట్టు మాట్లాడతారేమో, మరి మన జిల్లాకు అభివృద్ధికి తీసుకొస్తారేమో, నిధులు తెస్తారేమో, వరదలాగా నిధులు వస్తాయేమో, చాలా మొత్తం పార్టీ నాయకుడే మన జిల్లా నుంచి ఉన్నాడని అనుకున్నాం. కానీ వస్తానే ఏం మాట్లాడిండు? హైదరాబాద్లో హైడ్రా పెట్టినాం, నిజామాబాద్లో నిడ్రా పెడతాం. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా కంప్లీట్గా మునిగిపోయినటువంటి పరిస్థితి. పేద ప్రజలందరూ భయంతో ఉన్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిడ్రా పేరు పెట్టి మళ్ళా బుల్డోజర్లు పెట్టి కూలగొడతామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఇవాళ మహేష్ కుమార్ అన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మనం నిజామాబాద్ వాళ్ళం, మీరు మంచి పెద్ద పదవిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, కాబట్టి మీరు మన జిల్లాకు నిధులు తీసుకురండి, మన జిల్లా శాంతి భద్రతలను కాపాడే విధంగా తొందరగా పోలీస్ కమిషనర్ని తీసుకురండి. హైడ్రాతో అక్కడ హైదరాబాద్ ప్రజలు ఆగమైనరు, ఇక్కడికి నిడ్రా మాత్రం దయచేసి తీసుకొని రాకండి. పేద ప్రజలకు అవకాశం ఉన్న చోట తరలించండి, నదులను రక్షించండి. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము మీకు సహకారం అందిస్తాం. కానీ వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ప్రజల ఇంటి మీదకి మాత్రం బుల్డోజర్ తీసుకొని పోవద్దని మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లనే మన జిల్లాకు తొందరగా మంత్రి వస్తే కనీసం 1-2 రూపాయలు వాళ్ళు ఇచ్చే నిధులు వస్తాయేమో అనేటటువంటి ఆలోచన కూడా ప్రజలందరిలో ఉంది. మరి అది ఎప్పుడు విస్తరణ అవుతుందో, ఎప్పుడు మన జిల్లాకు నిధులు వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవాళ నిజామాబాద్కి వచ్చి నిన్న ఇవాళ ఇక్కడ రైతుల్ని, ప్రజల్ని, విద్యార్థుల్ని అందరినీ కలిసిన తర్వాత వస్తున్నటువంటి కామన్ ఒపీనియన్ ఏంటంటే, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు చెప్పినటువంటి 2500 రూపాయలు మహాలక్ష్మి ఎవరికి కూడా వస్తలేదు. రేషన్ కార్డుల విషయం అసలే ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి రాగానే రేషన్ కార్డులు తొందరగా ఇవ్వాలని, మా ఆడబిడ్డలకు 2500 ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని, ఏదైతే ముస్లిం సోదరులకు షాదీ ముబారక్లో 1,60,000 ఇచ్చి మళ్ళా తులం బంగారం ఇస్తామని చెప్పినరో అది ఇవ్వాలని,
మా ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండిన వాళ్లకు స్కూటీలు ఇవ్వాలని, ఉద్యోగాలు ప్రకటన చేయాలని, ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ డిఏలను బకాయిలను రిలీజ్ చేయాలని, అన్నిటికన్నా ఎక్కువ రైతు భరోసా అత్యంత తొందరగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా రైతులు చనిపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5వ రోజుకి ఇంటికి 5 లక్షలు పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఎంతో మంది రైతులకు మరి రానటువంటి పరిస్థితి. మరి రైతు బీమా మీరు ప్రభుత్వం నుంచి కట్టినరా కట్టలేదా ఆ విషయం దయచేసి రైతులకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా ఏ అంశం చూసినా మంచి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజామాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా వచ్చేటటువంటి లోకల్ బాడీస్ లో వచ్చేటటువంటి ఫ్యూచర్ లో ప్రజలు కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయినరు, మన వైపే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ నాయకులు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ ఎత్తి చూపుదాం. ప్రతి ఊర్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, అప్లికేషన్లు తీసుకున్నారు, దానికి అత్తాపత్తా లేదు. మళ్ళా మొన్న సర్వే వేస్తామన్నారు, మళ్ళొకసారి అప్లికేషన్లు తీసుకున్నారు, దానికి అత్తాపత్తా లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తాం ఇందిరమ్మ ఇండ్ల పేరుతోనని మళ్ళీ ప్రభుత్వం చెప్తున్నది. అంటే సర్వేల పేరుతో కాలయాపన చేయడం తప్పితే పనిచేసేటటువంటి ఆస్కారం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేదు. సో ఈ గులాబీ కండువ కప్పుకున్న కార్యకర్తలందరికీ కూడా నా రిక్వెస్ట్, తప్పకుండా ప్రతి గ్రామంలో మీరు నిలదీయండి, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నించండి, ప్రజల పక్షాన నిలబడండి. రాబోయే రోజులు మనవే. తప్పకుండా నిజామాబాద్ జిల్లాలో మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తుంది. ప్రతి ఎమ్మెల్యే గెలుచుకుంటాం, ఎంపీ గెలుచుకుంటాం, లోకల్ బాడీస్ లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెద్ద సంఖ్యలో మనమే గెలుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నిజామాబాద్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రఘునందన్ రావు అంటే కాంగ్రెస్ ఎంపీ అని ఆయన? నేను రఘునందన్ రావు గారిని కానీ బీజేపీని కానీ ఏమన్నా నిన్నేమన్నా మాట్లాడినా? నేను మా నిజామాబాద్కు మొదటిసారి వచ్చినాం కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద నేను నిలదీసిన. కాంగ్రెస్ని నిలదీస్తే బీజేపీ వాళ్ళ కులికిపాటు ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ నుంచి ఎవరు రిప్లై ఇచ్చిండ్రు అని ఆలోచించేటటువంటి లోపలనే బీజేపీ నుండి 2-3 వచ్చి సీఎం గారికి రక్షణ గోడలాగా నిలబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిజంగా బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి తోక పార్టీ అయిందని మాత్రం నాకు అర్థమైతా ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పింది? మేము 42% లోకల్ బాడీస్ లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఎస్సీలకు, ఎస్టీలకు ఉండే రిజర్వేషన్లు అట్లనే ఉంటాయి, బీసీలకు 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? మీరు ఇస్తామని చెప్పిన రిజర్వేషన్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అంటున్నాం. సో చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీది. సో మా పని మేము చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన హామీలను మేము వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. దాన్ని చేయాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ.